ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సొంత ఇలాఖా అయిన పశ్చిమ గోదావరిలో కౌలు రైతులు రోడ్డెక్కారు. పంట కాల్వలు, డ్రైనేజ్ పనులకు నిధులు మంజూరు చేశామని ప్రభుత్వం ఓ పక్క చెప్తుంటే, మరోపక్క పంట కాల్వలు, డ్రైనేజ్లలో గుర్రపు డెక్కను తొలగించే కార్యక్రమం ఇంకా ప్రారంభించలేదు. దీంతో కురిసిన కొద్దిపాటి వర్షానికే ఆకుమడులు నీట మునిగి ఖరీఫ్ సాగుకు ఆదిలోనే ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మీరు వచ్చి తక్షణం ఈ కాలువనే ఆధునీకరించండి అని చెప్తున్నారు. కానీ ఈ రోజుకి ఏ అధికారి కూడా మేము ఒక రైతు సంఘంగా చెప్తున్నాము, ఫోన్ ఎత్తట్లేదు. రైతులు చేసినా, రైతు సంఘం నాయకులు చేసినా మరి ఎవరి కోసం ఈ డ్రైనేజ్ ఉద్యోగం చేస్తున్నారో చెప్పాలి. ఎక్కడ కాలం మీదకి వచ్చి చూసినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తక్షణం ఏదైతే ఈ గునిపూడు తాడేరు డ్రైన్ ఉందో, ఈ డ్రైన్లో ఉన్నటువంటి కిక్కేసును ఏండ్రం కొట్టి లేకపోతే వేరే సెల్ఫ్ చేసి దాన్ని కుళ్ళబెడతాం కాదు, అలా కుళ్ళబెడతాం వలని ఇవాళ కాలువలన్నీ కూడా కుళ్ళిపోయి నిధులు మంజూరైనట్టే ఇప్పటికే మరి పనులు చేపట్టి ఈ రైతులు నష్టపోకుండా, ఆకుమళ్ళు కుళ్ళిపోకుండా మరి తూడి తీయవలసినటువంటి అవసరం ఉంది. భీమవరం తాడేరు వంతెన వద్ద కౌలు రైతులు రాస్తారోకో నిర్వహించారు. గునుపూడి సౌత్ డ్రైన్లో గుర్రపు డెక్క పేరుకుపోయిందని తెలిపారు. అయితే ఇప్పటిదాకా అధికారులు గుర్రపు డెక్కను తొలగించకపోవడంతో ఈ డ్రైన్ వెంబడి ఉన్న సుమారు 5,000 ఎకరాల ఖరీఫ్ సాగు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం వెంటనే స్పందించి గుర్రపు డెక్కను తొలగించకపోతే క్రాప్ హాలిడే ప్రకటిస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. ఏదో 10 రోజులు చేశారు, మళ్ళీ లేవు, డబ్బులు పడలేదు. మేము చాలా ఇబ్బందులు పడతాం. దానికి తోడు ఈ వర్షాలకేమో ఈ చెత్త తాడేరు మురికాలం ఏదైతే ఉందో ఆ చెత్త తొలగించలేదు. మంజూరైన నిధులు అయ్యి అని పేపర్లో వేస్తున్నారు తప్ప ఇక్కడికి వచ్చి ఒక అధికారి వచ్చి కాలువ చూసిన అధికారి లేడు, అది వాడికి పని పురమాయించింది లేదు. అదిగో బొమ్మని చూపిస్తున్నారు. మేమైతే ఆకుమూడి నీళ్ళు ఈ వర్షాలకు రోజు తోడలేక తాడేరు కౌలు రైతులు అందరం కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం. మరోపక్క దాళవా ధాన్యానికి సంబంధించి డబ్బును ప్రభుత్వం ఇంకా తమకు చెల్లించలేదని, అయినప్పటికీ ఖరీఫ్ సాగు నిమిత్తం అప్పులు చేసి ఆకుమడులు వేశామని రైతులు చెబుతున్నారు. కానీ పంట కాల్వలు, డ్రైనేజ్లను ప్రక్షాళన చేయకపోవడంతో ఆకుమడులు నీట మునిగాయని కౌలు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలంలో భోజించలేము అన్న ఇదిగి ఉంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు, లేదా మేము చేయలేము అని ఏ గవర్నమెంట్ స్పందించకపోతే క్యాపిటాలిటీ పెట్టేయండి. ఇప్పటికీ ఆకుమళ్ళు ఇదే వాన ఇంకొక 20 రోజులు ముందు కురితే ఆకుమళ్ళు కూడా వేయబోదురు. తీరా ఆకుమళ్ళు వేసేసి అందులో నీళ్ళు తోడి మనిషి రోజు తోడు ఇంటికి వచ్చేటప్పుడు కలిసిడైపోయాడు. ఏం చేయాలో తెలుస్తలేదు. ఇప్పటికి వచ్చి ఏ నాదుడు కాలువ వెంక చూడలేదు. అప్పుడు వారం రోజుల కింద నుంచి కొబ్బరికాయ కొడుతున్నారు, కాలువ తీస్తారు అంటమే, కానీ ఇప్పుడు వరకు కిందకి ఎవడ వెళ్ళలేదు. ఎక్కడికక్కడికి ఎక్కిసి పట్టేసి ఉంది. కాలువలో పేజీ పట్టించుకుంటలేదు. పంట కాల్వలు, డ్రైనేజ్ల ప్రక్షాళనకు నిధులు మంజూరు చేశామని అధికారులు ఒక పక్క చెప్తుంటే, మరోపక్క పనులు ఎప్పుడు ప్రారంభిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. గత 2 నెలలుగా ఈ డ్రైన్లో గుర్రపు డెక్కను తొలగించాలని అధికారులకు విజ్ఞప్తి చేసినా వారు స్పందించలేదని రైతులు ఆరోపిస్తున్నారు.